ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లాలో ఆర్టీఏ నకిలీ అధికారుల ముఠా అరెస్టు, కారు నగదు స్వాధీనం. నంద్యాల జిల్లాలో 6 ఎస్ఐలను బదిలీ చేసిన జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. ఘనంగా జరిగిన లైన్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు. నంద్యాల పట్టణంలోని 13, 14 వార్డులలో 61 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి. నంద్యాల జిల్లాలో ఆర్టీఏ నకిలీ అధికారుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ మండలం చింతకుంట సమీపంలో ఆర్టీఏ అధికారులమని చెప్పి వాహన తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ముఠాను శనివారం ఎస్ఐ వెంకటరెడ్డి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకట్రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆళ్లగడ్డకు చెందిన విల్సన్ కుమార్, భూదేకుల హుసేనయ్య, చిర వెంకటేశ్వర్లు అనే వ్యక్తులను అరెస్టు చేసి ఒక కారు, 2,200 రూపాయల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంటరాగేషన్ ఫర్దర్ మరి పోలీస్ కస్టడీ తీసుకోవడం ఇదంతా తెలుస్తుంది. ఇప్పుడు మాకు జరిగిన ప్రాథమిక సమాచారం మేరకు ఒక కేసు నమోదు చేసి వారిపైన విచారిస్తున్నాం. కూడా అంటే పోలీసు ఇప్పుడు దీస్ ఫెలోస్ దీస్ ఇడియట్స్ ఆర్ టెల్లింగ్ డిసీట్ఫుల్ వర్డ్స్ టు ది ఇన్నోసెంట్ పబ్లిక్. రోడ్డు మీద పోయే వాళ్ళు జస్ట్ అన్బిలీవింగ్ దేర్ వర్డ్స్ ది రెడీ టు పే సమ్ అమౌంట్. 2,000 రూపాయల అమౌంట్ తర్వాత 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేస్తారు. ఆ కారు కూడా. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నంద్యాల పోలీస్ శాఖలో 6 ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ రఘువీరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 4 ఎస్ఐలను వీఆర్కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. నంద్యాల తాలూకా అర్బన్ పిఎస్ ఎస్ఐ ఎన్ రామ్మోహన్ రెడ్డికి, రేవనూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కర్నూలు వీఆర్లో ఉన్న ఎస్ఐ జీసీ పుల్లయ్యకు నంద్యాల పీసీఆర్ కేటాయిస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారు. నంద్యాల పట్టణంలో లైన్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నంద్యాల పట్టణంలోని వికలాంగుల కార్యాలయంలో ఆర్యవైశ్య యువ రాజకీయ నాయకులు గోళ్ల రాజేష్ సహకారంతో 20 మందికి సంకకర్రలు ఆయన స్నేహితుడు ఎలుకూరి మురళీమోహన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా శనివారం స్థానిక దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో గోళ్ల రాజేంద్ర ప్రసాద్ సౌజన్యంతో 20,000 రూపాయల విలువ చేసి సంకకర్రలు 20 మంది దివ్యాంగులకు, 5 మంది పేద దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముందుగా మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు పివి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి సోమేశ్వర నాగరాజు, కోశాధికారి మామిళ్ల నాగరాజు, జోన్ చైర్మన్ చంద్రమోహన్, జిల్లా చైర్మన్ ఎంపీవి రమణయ్య, ఎలుకూరి మురళీమోహన్, యూసుఫ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మెల్విన్ జోన్స్ స్థాపించిన అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలలో వేలాది క్లబ్బుల ద్వారా లక్షలాది సభ్యుల చేత కోట్లాది మందికి సేవా కార్యక్రమాలు గత 100 సంవత్సరాలకు పైగా జరుగుతున్నాయని, అందులో భాగంగా నంద్యాల లయన్స్ క్లబ్ కూడా 50 సంవత్సరాలకు పైగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నదన్నారు. భవిష్యత్తులో కూడా నంద్యాల లయన్స్ క్లబ్ దివ్యాంగుల సంక్షేమ సంఘంతో కలిసి దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. లయన్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు లయన్ మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మెల్విన్ జోన్స్ డే అని సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నంద్యాల లయన్స్ క్లబ్ కూడా ఈరోజు నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్త నిర్వహణలో గోళ్ల రాజేంద్ర ప్రసాద్ రాజేష్ గారి యొక్క సౌజన్యంతో 20 మందికి దివ్యాంగులకి సంఘకర్రల్ని ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఒక 5 మందికి
చదువుల కోసం విద్యార్థులకి ఉపకార వేతనాలను కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా మెల్విన్ జోన్స్ ఈ అంతర్జాతీయ లయన్స్ సంస్థ స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని వేల క్లబ్బుల్లో లక్షలాది మంది లయన్స్ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. నంద్యాల లయన్స్ క్లబ్ కూడా ప్రారంభించి 50 సంవత్సరాలకు పైనే దాటిపోయింది. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలను నంద్యాల లయన్స్ క్లబ్ నిరంతరంగా చేస్తోంది. ఈ సంవత్సరం కూడా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పివి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యదర్శి సోమేశ్వర నాగరాజు గారు, కోశాధికారి మామిల నాగరాజు గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి మెల్విన్ జోన్స్ యొక్క స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరంగా నంద్యాల లయన్స్ క్లబ్ కొనసాగిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించినటువంటి గోల్ల రాజేంద్ర ప్రసాద్ రాజేష్ గారికి ప్రత్యేకంగా నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున, నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉన్న వాళ్ళు అందరూ కలిసి మిగతా వాళ్ళకి ఏదైనా కానీ ఒక వాలంటీర్ గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో 105 సంవత్సరాల కింద స్టార్ట్ చేశారు. మన నంద్యాల అది ఒక 22 మందితో మొదట్లో స్టార్ట్ చేస్తే ఈ రోజు కొన్ని లక్షల మంది లయన్స్ మెంబర్స్, తర్వాత 45,000 పైన క్లబ్లు, లయన్స్ క్లబ్లు సేవా కార్యక్రమాలు దేశంలో అంతర్జాతీయంగా చేస్తున్నాయి. మన దేశంలో కూడా చాలా ఏళ్ల నుంచి చేస్తున్నారు. మన నంద్యాల క్లబ్ కూడా 50 ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా లయన్స్ డే గా మనం తీసుకొని ఇక్కడ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యము మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనకు ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్లకు చేతి కర్రలను మరియు ఉపకార వేతనాలను గోల్ల రాజేష్ గారి సౌజన్యంతో అందజేస్తున్నాం. లయన్స్ క్లబ్ తరఫున అందజేస్తున్నాము. వారికి గోల్ల రాజేష్ గారికి ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని 13, 14 వార్డులలో 61 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శిల్పారవి ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని 13వ వార్డులో 26 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, అలాగే 14వ వార్డులో 35 లక్షలతో డ్రైనేజీలను శనివారం ఎమ్మెల్యే శిల్పారవి మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా, కౌన్సిలర్స్ విమలమ్మ, కాల్వ సరస్వతి, వార్డు ఇన్ఛార్జీలు సోమశేఖర్ రెడ్డి, నాగరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. అదేవిధంగా 14వ వార్డులో మరో 45 లక్షల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పనులు వేగవంతంగా చేపడుతున్నామని, వాటి పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు డ్రైనేజీ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో ఆర్టీఏ నకిలీ అధికారుల ముఠాను అరెస్టు, కారు నగదు స్వాధీనం. నంద్యాల జిల్లాలో 6 ఎస్ఐలను బదిలీ చేసిన జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. ఘనంగా జరిగిన లైఫ్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు. నంద్యాల పట్టణంలోని 13, 14 వార్డులలో 61 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ న్యూస్.